11 మంది టీవీ ఆర్టిస్టులు ఇన్ఫ్లుయెన్సర్ల పైన కేసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్సే కారణం. కేసు ఫైల్ చేసిన పంజాగుట్ట పోలీసులు. ఓ ప్రైవేటు ఉద్యోగి ఫిర్యాదు ఆధారంగా బెట్టింగ్లతో బాగుపడినట్టు చరిత్రలు లేదు అంటూ సినీ హీరో సంపూర్ణేష్ బాబు ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఏ బెట్టింగ్ యాప్ కూర్చున్న దగ్గర కష్టపడకుండా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి లక్షలు కోట్లలో సంపాదించినటువంటి ఈ టీవీ ఆర్టిస్టులు ఇన్ఫ్లుయెన్సర్ల పైన ఒక వ్యక్తి, నష్టపోయినటువంటి వ్యక్తి ఒక్కరు కాదు, కొన్ని వందలు వేల మంది ఈ యాప్లను చూసి భ్రమపడి నష్టపోయారు. దాంట్లో బెట్టింగ్ చేసి, బెట్టింగ్ అనేది ఏంది, అది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనేటోడు ఈ యాప్లల్లో పైసలు పెడతాడు. దాంతో ఖచ్చితంగా అది సిస్టమ్ ఆడుతుంది, సిస్టమ్ గేమ్ ఆడుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం నష్టపోతాం. దానికంటే మేధస్సు మనకు తక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డబ్బులు పోతూనే ఉంటాయి. ఎవరికి రూపాయి వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఈ యాప్ల పైన ఓ ప్రైవేటు వ్యక్తి, నష్టపోయిన ప్రైవేటు వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎవడోడి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిరో దాదాపుగా ఒక 11-12 మంది పైన ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళకు జైలు శిక్ష కూడా ఉన్నది ఖచ్చితంగా. కాబట్టి కొత్తగా ఎవరైతే సోషల్ మీడియాలో ఏది పడుతుంది ప్రమోట్ చేస్తా అంటే నడవదు. ప్రజలకు మంచి చేసేటువంటి ఉపయోగకరమైనటువంటి వీడియోలు చేస్తే ఏం కాదు. ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి ఏదైనా షాప్ ఓపెనింగో ఏదైనా వస్తువును ప్రమోట్ చేసుకోవచ్చు, కానీ ఈ యాప్లల్లో డబ్బులు పెట్టి నష్టపోవద్దు, అట్లా పెట్టుమని ప్రోత్సహించద్దు. అట్లా పెట్టుమని ప్రోత్సహించిన వాళ్ళందరిపైన కేసులు అయినాయి. ఆడ విష్ణుప్రియ, నటి శ్యామల, ఇంకా యూట్యూబర్లు చాలామంది ఉన్నారు, ఇమ్రాన్ ఖాన్ అని ఇంకొద్ది మంది పేర్లు కూడా ఈ పేపర్లో రావడం జరిగింది. ఎవరు ప్రమోట్ చేసినా కూడా దాన్ని ఖచ్చితంగా నమ్మొద్దు, వాళ్ళపైన కేసులు ఫైల్ అవుతాయి.